where the flavor is. Come to Marlboro country. 4.5% of our entire population literally consumes cigarettes. Now, 30.6% of our entire population consumes tobacco. ఏంటి ఫిగర్స్ చూస్తుంటే ఇంత స్కోప్ ఉందా దీంట్లో అందా? ఎస్, లిటరలీ ఉంది. బట్ ఈ ఇంత పెద్ద స్కోప్ని ఎవరు క్యాప్చర్ చేశారు అంటే వి ఆల్ నో ఐటీసీ, ఇంపీరియల్ టొబాకో కంపెనీ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. సో ఈ కంపెనీ లిటరలీ దే ఆర్ జైంట్ ఇన్ ఇండియా. వాళ్ళని అసలు టచ్ చేయలేని విధంగా అంత పైకి ఉన్నారు. నౌ మన ఇండియాలోనే ఇంత స్కోప్ ఉండి ఇంత పెద్ద జాయింట్ కంపెనీ ఉంటే వరల్డ్ వైడ్గా మీరు చూసుకుంటే లిటరలీ ఎంతమంది జాయింట్స్ ఉంటారు? ఈ స్మోకింగ్కి ఎంత పెద్ద మార్కెట్ షేర్ ఉండొచ్చు ఒక్కసారి థింక్ చేయండి. థింక్ చేశారు కదా? బట్ ఎస్, ఒక 1% మార్కెట్ షేర్తో మొదలైన ఈ కంపెనీ ఇప్పుడు ప్రెజెంట్ టాప్ లీడింగ్ కంపెనీ ఇన్ దిస్ ఎంటైర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సిగరెట్స్. ఎస్, మీరు విన్నది నిజమే. 1%తో స్టార్ట్ అయ్యి నౌ దే ఆర్ ద లీడింగ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ సిగరెట్ ఇన్ వరల్డ్. నౌ అసలు ఆ బ్రాండ్ ఏంటి? లేదా నేను ఇంకో మాట చెప్తాను. ఈ బ్రాండ్ నేమ్ మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే ఆ బ్రాండ్ కంటే ఎక్కువ దే విల్ టాక్ అబౌట్ దేర్ మార్కెటింగ్ స్ట్రాటజీ. అసలు ఆ మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటి? ఆ ఎరాని గడగడలాడించిన స్ట్రాటజీ ఏంటి? లేదా వేరే టాప్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు, వాళ్ళకంటే వీళ్ళు యూనిక్ అవ్వడానికి అసలు రీజన్ ఏంటి? వీళ్ళ సక్సెస్ స్టోరీని మనం మాట్లాడుకుంటూ దీంట్లో ఉన్న బెస్ట్ థింగ్ని మనం నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫస్ట్. Cigarettes are the most popular cigarettes by far. The brand is valued at $35.5 billion, over 5 times larger than its next competitor. But it wasn't always like this. In the 1950s, Marlboro owned less than 1% of the cigarette market. They were often seen as an inferior product to other brands like Camel, and no one dared to smoke them in public for fear of being laughed at. But through one famous marketing campaign, they completely changed the world's perspective and made themselves the most valuable cigarette brand to ever exist. So, how did they do it? To understand their strategy, we need to look at the problems Marlboro was facing that were holding them back in the first place. Hi everyone and welcome to the channel Millionaire Daddy. I am Pavan. Welcome to the episode 1 of the business case study, the Marlboro. So already I have introduced the name Marlboro. So ఈ బ్రాండ్ తెలియని వాళ్ళు చాలా తక్కువ. ఇంకా సిగరెట్స్ లవర్స్ అయితే వాళ్ళకి ఇది ఒక ఫేవరెట్ బ్రాండ్ అయి ఉండొచ్చు కూడా మన ఇండియాలో. బట్ మన ఇండియాలో ఇది అంత లీడింగ్ బ్రాండ్ కాదు. దే హార్డ్లీ హ్యావ్ 40% ఆఫ్ అవర్ మార్కెట్ షేర్. బట్ లెట్ మీ టెల్ యూ సంథింగ్, దే ఆర్ లీడింగ్ ద ఎంటైర్ వరల్డ్. నౌ ఆ ఎంటైర్ వరల్డ్ని లీడ్ చేయడానికి కారణం ఏంటి? నేను ఇందాక చెప్పినట్టు 1% మార్కెట్ షేర్ ఉన్న కంపెనీ అంత లీడింగ్ కంపెనీ ఎలా అయింది? ఎందుకు ఈ మాట అంటున్నా అంటే 1% మార్కెట్ షేర్ ఉంది అంటే 99 డిఫరెంట్ కాంపిటీటర్స్ మార్కెట్ని క్యాప్చర్ చేసి ఉన్నారు. నౌ ఈ బ్రాండ్ లిటరలీ ఆ 99 మార్కెట్ క్యాప్చర్ చేసిన వాళ్ళ నుంచి టాప్ నిలిచింది అంటే వాళ్ళ మార్కెట్ యూనిక్ థింగ్ ఏంటి అంటే, లెట్ మీ టెల్ యూ వన్ మెయిన్ బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్. అన్ని కంపెనీస్కి, ఓకే, అన్ని సిగరెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి వన్ బ్యాడ్ డే, వాళ్ళు ఇప్పటికీ గుర్తుండిపోయే డే ఏంటి అంటే 11th January 1964. ఈ పర్టికులర్ డే రోజు US surgeons literally they declared that smoking causes cancer. Very strong relationship and probably a causal relationship between heart disease and cigarette smoking. Saturday, January 11, 1964, a day that marked a turning point in public health history. U.S. Surgeon General Luther Terry announces the definitive link between smoking and cancer, a decision deliberately timed to minimize stock market disruptions. Long suspected, the harmful effects of smoking started to gain scientific backing in the 1940s. Despite increasing concerns and a growing public belief in the cancer, smoking remained prevalent in American society. Now, literally think, ఆ ఓనర్స్కి కానివ్వండి, ఆ ఇన్వెస్టర్స్ కానివ్వండి, ఇట్స్ ఎ బ్లాక్ డే అండ్ ఇట్స్ ఎ నైట్ మేర్ ఫర్ దెమ్. ఎందుకంటే ఎప్పుడు ఊహించుండరు అంత కిందకి మార్కెట్ పడిపోతుంది. ఎందుకంటే ఇది ఒక ఫియర్,
ఒక ఫియర్ పుట్టించింది కంప్లీట్ ఎంటైర్ వరల్డ్లో దట్ స్మోకింగ్ చేస్తే క్యాన్సర్ వస్తుంది అని. నౌ ఒక కట్టర్ స్మోకర్ అనుకోండి, వాడికి ఫరక్ పడదు. బట్ ఎ నార్మల్ పర్సన్ హూ డూస్ ఫర్ అన్ వెరీ ఒక క్యాజువల్గా చేసే వాళ్ళకి ఇట్స్ ఎ ఫియర్ అండ్ దే స్టాప్ స్మోకింగ్, రైట్? నౌ పాయింట్ బీయింగ్, ఈ 99 డిఫరెంట్ XYZ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు వాళ్ళ తలను పట్టుకున్నారు ఏం చెయ్యాలి అని. ఎందుకంటే లిటరలీ మన మార్కెట్ షేర్ అప్పట్లో 8 బిలియన్ మార్కెట్ షేర్ ఉంది స్మోకింగ్కి. నౌ జస్ట్ కన్సిడర్ ఎన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఎంతమంది వాటి మీద ఆధారపడి ఉన్నారు. బట్ లెట్ మీ టెల్ యూ వన్ గ్రేట్ యూనిక్ థింగ్. వీళ్ళందరూ ఈ 99 కంపెనీస్ తలపట్టుకుని బాధపడుతుంటే ఏం చేయాలి, దీన్ని ఎలా కన్వే చేయాలి పీపుల్కి, మళ్ళీ వాళ్ళ ప్రొడక్షన్ని ఎలా పెంచాలి, మళ్ళీ వాళ్ళ ప్రోడక్ట్ని మార్కెట్లోకి ఎలా తీసుకెళ్ళాలి అనుకుంటున్నప్పుడు మాల్బరో కేమ్ అప్ విత్ ఎ గ్రేట్ ఐడియా, ఒక గ్రేట్ మార్కెటింగ్ స్ట్రాటజీ. అప్పటి వరకు ర్యాండమ్గా అడ్వర్టైజింగ్స్ అయ్యే ఈ స్మోకింగ్స్ మీద దే కేమ్ విత్ ఎ న్యూ డెఫినేషన్ ఆఫ్ మార్కెటింగ్. దట్స్ నథింగ్ బట్ లైఫ్ స్టైల్ మార్కెటింగ్. ఇప్పుడు సింపుల్గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, మీకు టక్కుమని గుర్తొచ్చేది ఏంటి? ఇంపీరియల్ బ్లూ యాడ్. మీరు ఎప్పుడన్నా ఆలోచించండి, మెన్ విల్ బి మెన్. ఈ యాడ్ ఎప్పుడన్నా విన్నారా? పొట్టిలా వేసుకుని అమ్మాయి ఉన్నంతసేపు అమ్మాయి వెళ్ళిపోగానే పొట్ట బయటికి వస్తుంది. నౌ సో ఇక్కడ మెన్ విల్ బి మెన్ అని వాట్ సింపుల్ ఆ 2 wordsలో దే ఆర్ జస్ట్ లిటరలీ ఏం చేస్తున్నారు అంటే ఆ కనెక్షన్ని బిల్డ్ చేస్తున్నారు. ఆ బ్రాండ్కి నాకు మధ్య ఆ కనెక్షన్ని బిల్డ్ చేస్తున్నారు. నౌ అసలు ఇంపీరియల్ బ్లూ ఏంటి అని నేను సెర్చ్ చేస్తాను కదా, నేను సెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటి అంటే అది ఒక ఆల్కహాల్ బ్రాండ్. నౌ ఎవరైనా ట్రై చేద్దాము అని ట్రై చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, లేదా నేను ఆల్కహాల్ నేను ముట్టను అనుకునే వాళ్ళు ముట్టరు. నౌ పాయింట్ బీయింగ్, ఇక్కడ వాళ్ళు ప్రజెంట్ చేసింది డిఫరెంట్, బట్ వాళ్ళ ఐడియాలజీ నన్ను ఒక లీడ్ లాగా కన్సిడర్ చేసి నన్ను ఎక్కడికి డ్రైవ్ చేశారు అంటే ఒక ఎండ్ సేల్కి డ్రైవ్ చేశారు, రైట్? నౌ ఇదే ఐడియాని లిటరలీ మాల్బరో వాళ్ళు క్రియేట్ చేశారు. వీళ్ళందరూ ఫాలో అవుతున్నారు, బట్ మాల్బరో వాళ్ళు అప్పట్లో క్రియేట్ చేశారు. దే క్రియేటెడ్ ఎ మ్యాన్ కాల్డ్ మాల్బరో మ్యాన్. There's a place, a free and timeless land, where life has a flavor all its own. ఎస్, ఒక యాడ్ క్రియేట్ చేసి ఒక టామ్ బాయ్ లాగా ఒక పర్సన్ని క్రియేట్ చేసి ఆ పర్సన్కి ది మాల్బరో మ్యాన్ అని ఒక నేమ్ క్రియేట్ చేసి ఆ పర్టికులర్ పర్సన్ ఒక స్వాగ్గా ఒక కౌబాయ్ టోపీ వేసుకుని ఒక మంచి జాకెట్ వేసుకుని విత్ హార్స్ ఒక మంచి స్మోక్ పట్టుకుని నోట్లో లిటరలీ హీ విల్ షో దిస్ ఈజ్ వాట్ లైఫ్ ఈజ్, బతుకుతే ఇలా బతకాలి అన్నట్టు ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ స్టార్ట్ చేశారు. నౌ ఈ అడ్వర్టైజ్మెంట్లో వాళ్ళు మెయిన్గా ఫోకస్ చేసింది ఎక్కడో తెలుసా? సిగరెట్స్ మీద కాదు. ఆల్మోస్ట్ ఆ ఎంటైర్ 1 minute యాడ్లో ఓన్లీ 10 seconds మాత్రమే స్మోక్ని చూపించారు. రిమైనింగ్ 50 seconds ఆ బ్రాండ్కి నాకు కావాల్సిన కనెక్షన్ని బిల్డ్ చేశారు. ఎలా బిల్డ్ చేశారు అంటే, నా వరకు ఐ బీయింగ్ అన్ ఐడియల్ పర్సన్ సిట్టింగ్ ఇన్ ద హోమ్ అండ్ సీయింగ్ సమ్ మూవీస్ ర్యాండమ్ షిట్, నాకు నా కళ్ళ ముందు ఐఎమ్ సీయింగ్ మై సెల్ఫ్ దేర్. అరే బతుకుతే ఇలా కదా బతకాల్సింది అని చూస్తున్నప్పుడు ఐఎమ్ గెటింగ్ కనెక్టెడ్. నౌ అక్కడ వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తుంది ఏంటి అంటే మాల్బరో బ్రాండ్ని. అలా స్లోగా ప్రతి ఒక్క పర్సన్కి యూఎస్లో దే గాట్ ఫ్యాసినేటెడ్ విత్ దట్ పర్టికులర్ పర్సన్. అరే బతుకుతే మాల్బరో మ్యాన్ లాగా బతకాలి. ఇప్పుడు మనకి మన ఐడియల్ మన ఫాదర్స్ కానివ్వండి, లేదా సమ్మన్ గొప్పగా బతికిన వాళ్ళని చూస్తే అరే బతికితే వీళ్ళలాగా బతకాలి, లేదా సక్సెస్ అవుతే ఇట్లా సక్సెస్ కొట్టాలి అని ఎలా అయితే అనుకుంటామో ఎగ్జాక్ట్లీ అలానే ఈ యాడ్ జనాల్ని ఫ్యాసినేట్ చేసింది.
బతుకుతే నాలాగా బతుకు, ఇది లైఫ్ అంటే అన్నట్టు చూపించింది. వాట్ హ్యాపెన్? సింపుల్గా క్యాన్సర్ అన్నది పక్కన పెట్టి, అరే బతుకుతూ ఇలానే బతకాలి, రేపు నేను చచ్చిపోతున్నా కానీ ఇవాళ నేను స్వాగ్గా బతకాలి అని పీపుల్ స్టార్టెడ్ స్మోకింగ్. నౌ స్మోకింగ్ స్టార్ట్ చేశారు, బట్ ఏ సిగరెట్ స్టార్ట్ చేశారు అంటే దెన్ కమ్స్ ద మ్యాటర్ మాల్బెరో అలా లీడింగ్ 1% మార్కెట్ షేర్ ఉన్న కంపెనీ 4th లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్గా అయ్యింది. నౌ 4th అయ్యింది, ఇక్కడ టాప్ 1 అవ్వలేదు, 4th లార్జెస్ట్ కంపెనీగా అయింది. నౌ 4th లార్జెస్ట్ నుంచి టాప్ 1 రావడానికి కూడా దేర్ షుడ్ బి సమ్ డిఫరెంట్ మ్యాజిక్, రైట్? ఇక్కడ ఏమైంది, 1970s మళ్ళీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇలాంటి స్మోకింగ్ మీద లేదా ఆల్కహాల్స్ మీద అడ్వర్టైజ్మెంట్స్ బంద్ అని చెప్పారు. మళ్ళీ వేరే బ్రాండ్స్ వాళ్ళ అడ్వర్టైజింగ్ స్ట్రాటజీస్ మళ్ళీ బిల్డ్ చేసుకుంటూ ఉంటే దెన్ కమ్స్ ద మెయిన్ టాపిక్. ఏంటంటే మన మాల్బరో ఉండే దగ్గర కామ్గా ఉండకుండా దే ఎక్స్పాండెడ్ దేర్ వింగ్స్ అండ్ దే స్టెప్డ్ ఇంటూ Formula 1 and they are the first sponsors for DRM brand. So they are also the official winners of that Formula 1 racing. ఇక్కడ ప్రతి ఒక్కరికి మెయిన్గా నచ్చింది ఏంటి అంటే ఒక లైఫ్ స్టైల్ బ్రాండ్ లాగా వాళ్ళు క్రియేట్ చేసి ఆ మాల్బరోని దే స్టార్టెడ్ అడ్వర్టైజింగ్ ద సేమ్ థింగ్ ఆన్ మిలియన్ పీపుల్ హూ ఈస్ హ్యావింగ్ మిలియన్ ఫ్యానిజం ఆన్ దిస్ Formula 1. ఆ కార్స్ మీద, బైక్స్ మీద, MotoGP బైక్స్ మీద దే స్టార్టెడ్ అడ్వర్టైజింగ్. ఎప్పుడైతే పీపుల్ ఆర్ మోర్ అట్రాక్టెడ్ విత్ సంథింగ్ ఇట్స్ ఇన్ దేర్ బ్లడ్, వాటి మీద ఎప్పుడైతే నువ్వు ఈ బ్రాండింగ్ చూస్తున్నావు సేమ్ థింగ్ అప్లై. ఏంటి, మాల్బెరో అన్నది ఒక లైఫ్ స్టైల్ బ్రాండ్ లాగా క్రియేట్ చేశారు. నౌ అదొక గ్రేట్ లైఫ్ అన్నట్టు ప్రతి ఒక్కరికి పోర్ట్రేట్ అయ్యేది. నౌ వాళ్ళ ప్రొడక్ట్ ఏంటి అంటే సిగరెట్స్. దెన్ పీపుల్ స్టార్టెడ్ స్మోకింగ్ సిగరెట్స్. దే డోంట్ కేర్ అబౌట్ క్యాన్సర్ ఆర్ దే డోంట్ కేర్ అబౌట్ ఎనీ అదర్ డిసీజెస్. వాళ్ళ లైఫ్ స్టైల్ బాగుండాలి అంటే దే నీడ్ టు హ్యావ్ దిస్ మాల్బెరో ఇన్ దేర్ హ్యాండ్స్ అన్నట్టు ఆ యాడింగ్స్ ప్రిటెండ్ చేసేవాళ్ళు. నౌ జస్ట్ థింక్, ఒక చిన్న మార్కెటింగ్ స్ట్రాటజీ వల్ల ఒక స్మోకింగ్ బ్రాండ్ కూడా ఒక లైఫ్ స్టైల్ బ్రాండ్ లాగా క్రియేట్ అయ్యి లిటరలీ ఒక పర్సన్ అంత ఫ్యాసినేట్ అవుతున్నాడు స్మోకింగ్ చేయడానికి. ఒక పర్సన్ ఫ్యాసినేట్ అవుతున్నాడు అంటే జస్ట్ థింక్ ద వే ఆఫ్ కనెక్షన్ దే బిల్డ్. You don't see many wild stallions anymore. సో ప్రతి బ్రాండ్కి మార్కెటింగ్ ఎంతైతే ముఖ్యమో దాంతోపాటు ఆ కనెక్షన్ కూడా అంతే ముఖ్యం. మీరు కోట్లు ఖర్చు పెట్టి ఒక మార్కెటింగ్ని బిల్డ్ చేసి, మార్కెటింగ్ స్ట్రాటజీని బిల్డ్ చేసి, మీరు ఎగ్జిక్యూట్ చేసి దాంట్లో నేను కనెక్ట్ అవ్వలేకపోతే ఐ నెవర్ పర్చేజ్ యువర్ ప్రోడక్ట్. అది ఎంత మంచి ప్రోడక్ట్ అయినా కానివ్వండి లేదా ఎంత చెత్త ప్రోడక్ట్ అయినా కానివ్వండి, మీరు కోట్లు ఖర్చు పెట్టి మార్కెటింగ్ చేసినా ఇఫ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు కనెక్ట్, ఇఫ్ ఎ కామన్ పర్సన్ ఈస్ నాట్ ఏబుల్ టు కనెక్ట్, మీ బ్రాండ్ కంప్లీట్ బురదలో పోసిన పన్నీరే, మీరు ఆ ₹1,00,00,000 అయినా కానీ. నౌ కమింగ్ టు ద సెకండ్ థింగ్, మనం ఇక్కడి నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే జస్ట్ థింక్, ఒక 1% మార్కెట్ క్యాప్చర్ చేసిన ఈ కంపెనీ నౌ ఒక టాప్ కంపెనీగా వెళ్ళింది అంటే జస్ట్ థింక్ వాళ్ళు యూటిలైజ్ చేసిన పాయింట్ ఏంటి, ఒక బ్యాడ్ సిచ్యువేషన్ని మిగతా కంపెనీస్ అన్నీ అరే మా పని అయిపోయింది అనుకుంటున్నప్పుడు అదే బ్యాడ్ సిచ్యువేషన్ని వీళ్ళు గుడ్గా టర్న్ చేసుకున్నారు. దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్ వాట్ వీ నీడ్ టు లెర్న్. మన లైఫ్లో కూడా అలానే ఎప్పుడైనా ఏదన్నా బ్యాడ్ జరిగింది అంటే ఆ బ్యాడ్ దాని గురించి ఆలోచించే బదులు దాన్ని గుడ్గా నువ్వు ఎలా టర్న్ చేసుకుంటూ దాన్ని కూడా నీకు యూజ్ అయ్యేలాగా ఎలా టర్న్ చేసుకుంటావు అన్న దగ్గరే నీ సక్సెస్ డిఫైన్ అయి ఉంటుంది. సో మేక్ ష్యూర్ నీ లైఫ్లో కూడా ఎప్పుడన్నా నీ బిజినెస్లో కానీ, నీ పర్సనల్ లైఫ్లో కానీ, నీకు ఎక్కడైనా నీ సక్సెస్లో కానీ ఎక్కడన్నా పులి స్టాప్ పడింది అంటే ఆ పులి స్టాప్ని నువ్వు కామాగా దిద్దడానికి ట్రై చేయి, అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో మేక్ ష్యూర్ ఇలాంటి రెవల్యూషనరీ ఐడియాస్, ఇలాంటి రెవల్యూషనరీ మార్కెటింగ్ స్ట్రాటజీస్ నుంచి నీకేదన్నా ఐడియా పుడితే అది ఒక పేపర్ మీద నోట్ చేసుకుని
దాన్ని నీ బిజినెస్ మీద ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయి. డెఫినెట్లీ యూ విల్ బి ద సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ ద నెక్స్ట్ ఎరా. హ్యావ్ ఎ గ్రేట్ డే, వండర్ఫుల్ టైమ్. If you like this video, you click on subscribe button. Bye bye.